మా పిల్లలు ఈసారి చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయమని చెప్పి అడిగారండి. ముందుగా లెగ్ పీసులు నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, అలాగే హాఫ్ చెక్క నిమ్మరసం యాడ్ చేసుకొని వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నానబెట్టుకుంటే లెగ్ పీసులకి మనం కలిపే మసాలా అనేది బాగా పడుతుంది. ఇంకా ఆ తర్వాత లెగ్ పీసుల్ని కడాయిలో నూనె వేసి దాంట్లో కొద్దిగా లోతుండ కళాయి తీసుకోవాలండి. దాంట్లో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు సిమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి 4 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే లెగ్ పీసులు అనేవి లోపల చక్కగా ఉడుకుతుంది, బయట కూడా బాగా కాలుతుందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం డీప్ ఫ్రై చేసేదానికైతే ఎక్కువ నూనె లాగుతుంది, కానీ వీటికైతే నూనె కూడా ఎక్కువ అంత ఏమీ లాగదండి. కాకపోతే మనం నూనె చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అలాగే నాన్ స్టిక్ లో అయితే కొద్దిగా ఆయిల్ అనేది తక్కువగానే లాగుతుంది. ఇలా లెగ్ పీసులు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా ముక్క చక్కగా ఉడుకుతుందండి. అలాగే పెద్ద టైం కూడా ఏమీ పట్టదు, సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.